నమస్కారం. వెల్కమ్ టు ముద్రాదిష్ట టీవీ, వెల్కమ్ టు జనతను సేవ, వెల్కమ్ టు రైతు బిడ్డ ఛానల్. ఈరోజు మనము మీ అందరికీ ఈ ప్రెస్ మీట్ తోటి ఎందుకు ముందుకు వచ్చంటే పండగ సాయన్న నూకం జాన్ ముద్రాజు వ్యవస్థల సమస్యలు మాత్రమే వెలిదేశాం. ఈరోజు ఒక మీటింగ్ జరిగింది. బుర్ర జ్ఞానేశ్వర్ గారి ఆధ్వర్యంలో కార్పొరేషన్ చైర్మన్ గారు చేసినటువంటి ఒక మీటింగ్ వచ్చేసి ఏంటంటే పండగ సాయాన్ని గుర్తించడానికి ఒక జయంతి వేడుకలు చేయడానికి ఒక డేట్ ఫిక్స్ చేశారు. అదేవిధంగా మైబ్నార్లో ఉన్నటువంటి పండగ సాయన్న వంశం సంబంధించిన ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారో వాళ్ళ పండగ యాదన్న గారిని గుర్తించమని చెప్పేసి వార్తలు కానీ ఈ వీడియో కానీ చాలా వరకు వైరల్ చేసినాం. అసలు లేదు అంటే కార్పొరేషన్ నిధులు ఎట్లా ఖర్చు పెట్టాలని ఒక ప్లానింగ్ నడుస్తుంది. అయితే బుర్ర జ్ఞానేశ్వర్ గారు వచ్చేసి 2024 జూలై 17న ప్రమాణ స్వీకారం చేశారు. అంటే భారత అన్యాయం చేయను, అన్ని న్యాయమే చేస్తా అని చెప్పారన్నమాట. కార్పొరేషన్ నిధులు ఇప్పటివరకు ఎన్ని వస్తున్నాయో తెలియదు, అది ఎలా ఖర్చు పెట్టో తెలియదు. ఈ ముద్రా జాతికి గలాంతు. ఓకేనా? ఈరోజు మీటింగ్ వచ్చేసి చీకటి కోణంలో వాట దాగి ఏందని చెప్పాలన్నా. మరి ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసింది కదా, మరి ఇప్పుడు ఏ వరకు 2026 జూలై 16 డేటు 17 డేట్ వరకు వల్ల ఎక్స్పైర్ డేట్ అయిపోతుంది అన్నమాట. అంటే ఇప్పుడు మత్స్య కార్మికులకు ఏ విధంగా అయితే స్కీము ఎక్స్పైర్ డేట్ అయిపోయిందో ఆ విధంగా ఎక్స్పైర్ డేట్ అయిపోతుంది. ఈ చీకటి కోణంలో ఏంటంటే పండగ సాయన్న పేరు చెప్పుకొని పదవి కాపాడుకునేటువంటి సంభావన జరుగుతుందన్నమాట. అయితే ఇక్కడ పండగ యాదన్న గురించి మనం చేస్తున్నటువంటి విషయంలో పాపాయ ముద్రాజు గారు కొద్దిగా లైవ్లో ఉన్నా, మళ్ళీ కాల్ చేద్దాం. ఓకేనా? జై బోలో బీసీఏ. ఓకే, ఇంకా ఏం అప్డేట్ ఏమైనా ఇస్తారా మీరు? ఇన్స్టాగ్రామ్ చిన్న పోస్ట్ పెట్టిండు. ఓకే, ఏమని పెట్టిండు? అంటే వాళ్ళ దాంట్లో పెట్టిండు. ఓకే 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 కూలీల దాంట్లో పెట్టిండు. కూలీల దాంట్లో పెడితే ఈ గ్రూప్ ఇట్లా పెట్టడానికి కాదు అన్నది ఎందుకు పెట్టినామంటే నేను ఈ వీడియో అయిపోయిన తర్వాత అయితే ఈ రోజు ఏం జరుగుతుంది చెప్పాలంటే మనకు బుర్ర జ్ఞానేశ్వర్ గారు ఈ రోజు చీకట్లో తాగిన న్యూస్ ఏంటి అని చెప్పేసి మనము హైలైట్ చేస్తున్నాం ఈ వీడియో. వాళ్ళు అసలు కథ ఏందనేది మనం పండగ సాయాన్ని జయంతి వేడుకలు చేయమని చెప్తున్నాం, కానీ మునిమనుమని గుర్తించమని చెప్తున్నాం. పండగ యాదాన్ని గుర్తించమంటే వాళ్ళకు చెవులకు పోతలేదు. ఇక కారణం ఏం కథ అని చెప్పేసి మనం ఈరోజు 8వ తారీఖు 7వ నెలగా తమ్ లేపాల్సింది. అంతే చూసి ఓర్పు లేదనమాట. అసలు ఏంటిది వాళ్ళ ఇష్టానికి వాళ్ళు మీటింగ్ పెట్టుకొని వాళ్ళ ఇష్టానికి వాళ్ళు చేసిన విధానంగా పండగ సాయాన్ని వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు చెప్పేసి ఇంకా లేపేద్దాం అనుకుంటున్నాం. అంటే వార్తలు మొత్తం పాల్గొడాలనుకుంటున్నాం. ఎందుకు మరి వాస్తవానికి మరి పండగ యాదయ్యని ఎందుకు గుర్తిస్తలేదు అనేది ఇక్కడ చీకటి కోణం. ఏమంటారు పాపాయ ముద్రాజు ఈ అంశం పైన? ఖచ్చితంగా మనం మాట్లాడినప్పుడు చెప్పినట్టుగా దాంట్లో అతని ఆత్మల శాంతితో పండగ సాయనది వాళ్ళ మనవాడి చేత కనీసం అతన్ని పిలిచి ఈ ప్రోగ్రాం ముఖ్య అతిథిగా పిలిచి పొలదండ వేయించిన సార్ మీరు, అప్పుడు ఆయన ఆత్మ శాంతిస్తుంది. కానీ మీరు ఎంత షో చేసినా ఏముండదురా అని చెప్పి వీడియోలో వాయిస్ మెసేజ్ కూడా చెప్పి. అయితే ఇక్కడ అందరు బాబాయ్ గారు వచ్చారు, ఇక చాలా ముఖ్య అతిథులు వచ్చారు. అయితే ఇక్కడ వాస్తవానికి ఏంటంటే కనీసం ఇది డిక్లేర్ చేసుకోవడానికి మన నాయకులు రాలేదు, మన సంఘాలు కూడా కలుసుకోలేదు. మరి బుర్ర జ్ఞానేశ్వరి గారు వచ్చేసి ముద్రా జాతికి మేలు చేస్తారా? మరి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మరి భారత రాజ్యాంగం పైన ప్రమాణ స్వీకారం చేయాలి ఏంది ఎలా అనేది ఆలోచించుకునే విధానంగా నడుస్తుంది. చూద్దాం ఈ చీకటి వ్యవస్థలు ఏందనేది. ఇక అందరినీ కొట్టాం, ఈ సమస్యలు ఈ బుర్ర జ్ఞానేశ్వరి కూడా హైలైట్ కావాలి. ఆయన పెట్టింది అసలు ఆ స్ట్రాటజీ వేరు. అవును, ఇప్పుడు ఆయన కార్పొరేషన్ పదవి అయిపోవచ్చినారు అన్నారు కదా. ఎస్, అవును. దానిపైన జరిగిన చర్చ అది. మనిషి చేస్తే అదొక డ్రామా. మనం ఇప్పుడే బయటపడన్నాం అనుకో, ఇలా ముందే మాట్లాడతారు. నేను ఉదయం నిన్న ఆయన పెట్టిన పోస్ట్ చూసి ఎన్నాళ్ళు స్పందించిన ఆయన ఇవాళ స్పందించి మీటింగ్ అనేది పెట్టినప్పుడే నాకు పెట్టేది ఈ మీటింగ్ కాదు, ఆయన కార్పొరేషన్ పదవి అయిపోతుంది, ఇష్ట కాదుకూడదంటే మళ్ళీ ఆయనకే కావాలి అనే ఉద్దేశంతో మీటింగ్ అది. ఎస్, నిజమేది. మన ముద్రా సమాజానికి మరి మన పొంగులు వలగుతున్నాయి కదా, మరి అదే విధంగా అది అబద్ధాల పొంగులు వలగకూడదా మనం? ఎందుకు బుర్ర జ్ఞానేశ్వర్ గారు నాలుగు నుంచి ఎడిపోయారు మీరు, రోజు కానీ రాలేదు అంటే నాకున్న సమాచారం ప్రకారం ఈ పదవి అయిపోవచ్చింది. మళ్ళీ ఈ పదవి
ముదిరాజ్ జాతిలో ఉన్నటువంటి చేప సరే పిల్లలు మరలా కాల్ చేస్తాం మీకు పాపాయ ముద్రాజు గారు, మీకు ఈ వీడియో అయిపోని మరలా కాల్ చేస్తాం.